ఒక్కరం పొందుకొని మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దాము, దేవుని ఆరాధన చేద్దాము. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె గొల్లియాతును పడగొట్టెదను. నీ సమస్యలు ఏమైనాను ఆ దేవాది దేవుడు నీలో ఉన్నప్పుడు జయించే శక్తి, ఆయన ఆత్మ నడిపింపు మన మీద ఉన్నది. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. గొల్లియాతును పడగొట్టి జయమొందెదన్, గొల్లియాతును పడగొట్టి జయమొందెదన్. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండగా నేను ఎలీషా వలె యోర్దానును విరగొట్టెదను. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. ఎప్పుడు అంటే దేవుని శక్తి మన మీద ఉన్నప్పుడు, దేవుని అభిషేకం మన మీద ఉన్నప్పుడు మనం ఏమైనా చేయగలము. శూన్యం నుండి సమస్తము చేసిన గొప్ప దేవుని ఆరాధన చేద్దాం. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టెదన్. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టెదన్. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో ఉన్నప్పుడు స్టెఫెను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను. దేవదూతల రూపములు మారిపోదును. విశ్వాసముతో, దేవుని మీద నమ్మకముతో అభిషేకం పొందుకుంటూ దేవుని ఆరాధన చేద్దాం. నీవు నాలో నుండా నేను స్టెఫెను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను. నీవు నాలో నుండా నేను స్టెఫెను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను. దేవదూతల రూపములో మారిపోదును, దేవదూతల రూపములో మారిపోదును. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప బిగ్గరగా చప్పట్లు కొడుతూ అభిషేకమా చెప్దాం. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి మనస్ఫూర్తిగా కేవలం నీవు, నీ దేవుడు మాత్రమే. దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా,
అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి. చివరిసారిగా స్వరమెత్తి అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. చప్పట్లు కొడుతూ సంతోషంగా దేని గురించి ఆలోచించకుండా కేవలం దేవుని స్తుతిస్తాం. ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. దేవుడు అమూల్యమైన వాగ్దానాలు నీ పట్ల నా పట్ల అమూల్యమైన వాగ్దానాలు ఎన్నో చేసి ఉన్నాడు. అవన్నిటిని మనం స్వతంత్రించుకోవాలంటే కేవలము నమ్మకము మాత్రమే, విశ్వాసముతో మాత్రమే ప్రతి ఒక్క వచనము ప్రతి ఒక్క వాగ్దానము మన జీవితంలో స్వతంత్రించుకోవచ్చు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. రెండు చేతుల ఆకాశం వైపు చాపుతూ హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. వాగ్దాన దేశము పితరులకు ఇచ్చిన నమ్మదగిన దేవుడు ఆయనే. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది విశ్వాసముతో మరొకసారి పలుకుదాము. జయించిన వారమై, జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. హల్లెలూయా యెహోవా
స్వస్థపరచు దేవుడు. ప్రతి విషయంలో నేను స్వస్థపరుస్తూనే ఉన్నాడు. యెహోవా ఈరేగా ప్రతి పరిస్థితిలో దేవుడు చాలినగా దేవుని పట్ల ఉన్నాడు. దేవుడు శాంతినిస్తూ సమాధానాన్ని ఇస్తూ నీ జీవితంలో నీ వెన్ను తట్టి నడిపిస్తున్న దేవుని ఆరాధన చేద్దామా? అందరం కలిసి బిగ్గర స్వరముతో హల్లెలూయా యెహోవా. దేవుని బలమైన అభిషేకము ఆయన ఆత్మ ప్రతి ఒక్కరి మీద ఆవరించును గాక. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా. విశ్వాసముతో చివరిసారిగా పలుకుదాం. హల్లెలూయా యెహోవా. రెండు చేతులు ఆకాశం వైపు చాపుతూ దేవుడు చేసిన త్యాగాలని ఆయన చేసిన మేలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ చెప్దామా దేవునికి? హల్లెలూయా యెహోవా రఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. థాంక్యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచరిస్తుండగా ఎవరు మౌనం ఉండకుండా ప్రతి ఒక్కరు మన హృదయాన్ని దేవుని వైపు కేంద్రీకరించినప్పుడు దేవుని స్తుతిద్దాము, దేవుని ఆరాధన చేద్దాం. యేసు రాజా మీకు స్తోత్రమయ్యా. ఏ యోగ్యత లేని మమ్మల్ని తండ్రి ఏర్పరచుకుని తండ్రి యేసే మీ యొక్క సేవల తండ్రి కొనసాగింపజేస్తున్న దేవా మీకు స్తోత్రములయ్యా. ఈరోజు నా యొక్క ఊపిరి ఆడుతుందంటే కేవలం మీరిచ్చిన యేసయ్యా మీ కృపను బట్టే తండ్రి మీకు స్తోత్రములయ్యా. కృప వెంబడి కృపతో పోషిస్తున్న దేవా మీకు స్తోత్రములయ్యా. ఏమిచ్చిందని మీరు రుణం తీర్చుకోగలము. విరిగి నలిగిన హృదయముతో మీ యొక్క పాదాల చెంత వచ్చి మీ యొక్క పాదాలను పట్టుకుని తండ్రి మిమ్మల్ని స్తుతిస్తుండగా మా స్తుతులపై ఆసీనుడైన దేవా మీకే స్తోత్రములయ్యా. నీ పరిస్థితి ఏమైందో నాకు తెలియదు, కానీ సమస్తం ఎరిగిన గొప్ప దేవుడు నీ యొక్క పెన్ను తట్టి నేను నడిపిస్తున్న దేవుని ఆరాధన చేద్దామా? నువ్వు ఎలాంటి తుఫానులో నువ్వు వెళ్తున్నావు నాకు తెలియదు, ఎలాంటి అరణ్య జీవితంలో నువ్వు కొనసాగుతున్నావు నాకు తెలియదు, కానీ సమస్తము తెలిసిన గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీ పక్షంలో ఉండి నిన్ను నడిపిస్తున్న దేవుని ఆరాధన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండకూడదు, ప్రతి ఒక్కరము. దేవాది దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని కదిలింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయాన్ని తాకడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితులను మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేని గురించి నువ్వు చింతపడుతున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు నీకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గర్భంలో పిండముగా రూపాంతరపడమందుకే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు.
ఈరోజు నువ్వు ఇక్కడ నుండి దేవుని స్తుతిస్తున్నావంటే ఏదో ఆచారరీతిగా అలవాటు రీతిగా కాదు, కానీ ఈ యొక్క సమయము దేవునికి తెలుసు. దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివి. దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నతింతును. ఆరాధన 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 నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన ఆరాధన మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రతను అనుభవించినాడు. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధన రెండు చేతుల ఆకాశంలోకి చాపు. ఏ యోగ్యతనైనా నన్ను ఎన్నుకున్న దేవా మీకు స్తోత్రం. నీ కృప కొరకై ఈ స్థితి కొరకై నీ కృప కొరకై ఈ స్థితి కొరకై ఆరాధన 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 ఆ సిల్వకై
నీవుకై ఈ సంగముకై ఈ సేవకై ఈ ప్రేమకై మా కాపరికై స్తోత్రము పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము దేవానికి స్తోత్రము నమ్మదగిన దేవానికి స్తోత్రము నీతిమంతుడా మీకే స్తుతులు స్తోత్రములయ్యా మీకే శతకోటి స్తోత్రములయ్యా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటారో మీరు నన్ను సెలవిచ్చిన గొప్ప దేవా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ సంచరిస్తుండగా ప్రతి ఒక్క మనసులందరినీ మీరు మార్చిపోతున్నందుకు తాకబోతున్నందుకు మీకే స్తుతులు స్తోత్రములయ్యా ప్రతి ఒక్కరు మన రెండు చేతులు ఆకాశం వైపు చాపుతూ బిగ్గరి స్వరముతో ఏక మనసుతో ఏక స్వరముతో దేవుని ఆరాధన చేద్దామా స్తోత్రమయ్యా నాతో మాట్లాడే నిజమైన దేవ మీకు స్తోత్రమయ్యా ఆకాశము మీ సింహాసనము భూమి మీ పాదపీఠం అంటున్న దేవా మీకు స్తోత్రము శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న దేవా మీకు స్తోత్రము మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి మీకే శతకోటి స్తోత్రములయ్యా ఏమి చిత్తని మీరు నన్ను తీర్చుకోగలము ఏసే విరిగి నలిగిన దేవ తప్ప ఏసయ్యా మీ యొక్క ప్రేమ తగిన ప్రేమయ్యా మీ యొక్క కృప నిరంతరము మా పట్ల ఉన్న దేవా మీకు స్తోత్రమయ్యా మా జీవితాంతం మిమ్మల్ని స్తుతించిన సరిపోదయ్యా యేసయ్యా గొప్ప దేవా మీకు స్తోత్రములు తండ్రి దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు నువ్వు ఒకవేళ పిల్లలు లేక నువ్వు బాధపడుతున్నావేమో దేవుడు ఈరోజు నిన్ను స్వస్థత పొందజేస్తున్నాడు దేవుడి పరిస్థితులను మార్చిపోతున్నాడు నీకు పిల్లలు ఉన్నాను ఒకవేళ పిల్లలు నిన్ను అర్థం చేసుకోకపోతే దేవుడు ఈరోజు వారితో మాట్లాడబోతున్నాడు నీ యొక్క వ్యాపారంలో నువ్వు ఎంతగానో కష్టపడుతున్నావేమో కానీ ఎప్పుడు నువ్వు ఒకవేళ నష్టమో చేకూరుతుంటే దేవుడు ఈరోజు నీ పరిస్థితులను మార్చిపోతున్నాడు చిల్లా చెదరైన నీ జీవితాలను దేవుడు తిరిగి కట్టబోతున్న దేవుని ఆరాధన చేద్దామా చెదిరిపోయిన మన జీవితాలను చిరునవ్వులను విలపిస్తున్న దేవుని ఆరాధన చేద్దాం చిల్లటి శక్తులతో చీకటి శక్తులతో చేతబడిన శక్తులతో ఒకవేళ నువ్వు క్షీణించిపోతుంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు దేవుడు నిన్ను తాకబోతున్నాడు విశ్వాసంతో ఆరాధన చేద్దాం Lord, we love you so much, Father God.